హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన నిన్న ఒక కామెంట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి అడుగుతున్నారు. ఆయన రాష్ట్రం భారీ అప్పుల్లో ఉంది, సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయలేకపోతున్నాం, సూపర్ 6ని అని చెప్తున్నారు, 6 గ్యారెంటీలని అని చెప్తున్నారు. సో మమ్మల్ని అడిగి మాకు చెప్పి హామీలు ఇచ్చారా? మేము 3 లక్షల కోట్ల రూపాయలే అప్పు ఉందని భావించి ఈ హామీలన్నీ ఇచ్చాము. ఇప్పుడు అప్పు చూస్తే 6 లక్షల కోట్ల రూపాయలు అయింది. 6 లక్షలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. కాబట్టి మేము 6 గ్యారెంటీలని అమలు చేయడానికి ఇబ్బంది అవుతుందనో, అమలు చేయలేమనో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసమర్థత, కాంగ్రెస్ పార్టీ చేతగానితనం, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేతగానితనం అనే మాట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సో రాష్ట్రం ఎప్పెంతుందో తెలియకుండా హామీలు ఎందుకు ఇచ్చావు? నువ్వు అనుకున్న దానికంటే డబ్బులు అప్పు ఉందని ఇప్పుడు మేము హామీలు అమలు చేయలేము, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని అడిగితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. బట్ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో కూడిన సర్కారు నడుస్తోంది. కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇంకా మిగతా పార్టీలతో కూడిన ఎన్డీఏ సర్కారు నడుస్తోంది. బట్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని అంటే, రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ అమలు చేయాలంటే నాకు భయం వేస్తోంది, సూపర్ 6 అమలు చేయాలంటే భయం వేస్తోంది, ఇన్ని అప్పులు ఉంటాయనుకోలేదు అని ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ రకంగా అసమర్థుడుగా, చేతగానితనంగా, ఆయన చేతగాని హామీలు ఇచ్చారని కిషన్ రెడ్డి గారు భావిస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు కూడా అవి వర్తిస్తాయి కదా. పైగా రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్లే అప్పు ఉందనుకొని ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే 7 లక్షల కోట్లు అప్పు ఉంది కాబట్టి అమలు చేయలేకపోతున్నారని చెప్తున్నారు. కాస్త కన్విన్సింగ్గా ఉంది. అది నిజమా కాదా నంబర్స్ పక్కన పెడితే. బట్ ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలకు హామీలు ఇచ్చి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అని చెప్పి, 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ నేను సూపర్ 6 అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అప్పు 14 లక్షల కోట్లు కాదు, 7 లక్షలకు 6.5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అసెంబ్లీ సాక్షిగా చెబుతూ నేను ఈ అమలు చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి చేసిన వాదన కాస్త మనం కన్సిడర్ చేయొచ్చేమో. ఆయన తక్కువ అప్పు ఉందనుకున్నారంట, ఎక్కువ అప్పు ఉంది, పాపం అమలు చేయలేకపోతున్నారు అని. అది కిషన్ రెడ్డి గారికి అసమర్థతగా కనపడితే, 14 లక్షల కోట్ల అప్పు ఉందని 7 లక్షల కోట్ల అప్పు కూడా తేల్చని చంద్రబాబు నాయుడు గారు నేను సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాను అని చెప్తుంటే అది కిషన్ రెడ్డి గారికి ఏమనిపిస్తుందో మరి. రేవంత్ రెడ్డి గారి పైన కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్ తగులుతాయి. పైగా వాళ్ళ ప్రభుత్వం ఉంది, కిషన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, కిషన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కిషన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్లో అప్పుల సంఖ్య తేల్చండి, 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పులు చేసేస్తున్నారంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖలు రాశారు. అన్ని లక్షల కోట్ల అప్పు తేల్చాల్సిందేనంటూ పదే మాట్లాడారు ఆమె. కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట కాదు, ఆమె పురంధేశ్వరి గారి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆమె మాట్లాడిన మాట. సో ఆమె రాసిన లేఖ ప్రకారం 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పు ఉంటే ఆ అప్పుని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తేల్చలేకపోతుంది. పైగా బడ్జెట్లో 7 లక్షల కోట్ల లోపే అప్పు అని చెప్తోంది. సో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మీ ఎన్డీఏ ఏం చేస్తుంది కిషన్ రెడ్డి గారు అనే ప్రశ్న కూడా కిషన్ రెడ్డి గారికి ఎదురవుతుంది. 1. 2, కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పడేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజల ముందు దీనికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. కిషన్ రెడ్డి గారికైనా ఆన్సర్ చెప్పాలి కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎందుకో సాఫ్ట్ కార్నర్ ఉంది, కానీ నిజానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కిషన్ రెడ్డి గారిని అడగాలి కదా. పక్క రాష్ట్రంలో మీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి అక్కడ ఆయన సూపర్ 6 అమలు చేయలేనని చెప్తున్నారు. మేమన్నా 3 లక్షల కోట్లు 7 లక్షలు ఉందని 3 లక్షల కోట్లే అనుకున్నాం, 7 లక్షలు ఉంది ఇక్కడ. ఆయన 14 లక్షలు అనుకున్నారు, 7 లక్షల కోట్లే అప్పు ఉంది అక్కడ అమలు చేయలేకపోతున్నారు. దాని గురించి ఏం చెప్తావు కిషన్ రెడ్డి గారు అని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అని అడగాలి. బహుశా ఎందుకో వాళ్ళు కిషన్ రెడ్డి గారి పైన సాఫ్ట్ కార్నర్ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి పైన సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు కనపడుతుంది. వాళ్ళు అడగట్లా. వాళ్ళు అడగకపోయినా మాలాంటి వాళ్ళకి, జనాలకి, చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుందిగా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు కిషన్ రెడ్డి, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని. అది పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇబ్బంది కలిగించబోతోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆన్సర్ చెప్పక తప్పని పరిస్థితిని తీసుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్ కూడా పసలేని ఆర్గ్యుమెంటు, అబద్ధం, అసమర్థత, చేతగానితనం. ఏ పదాలైతే కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారో అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతకంటే రెట్టింపే వర్తిస్తాయి అని కిషన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అర్థమవుతుంది. సో కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యలు
తమ సొంత ఎన్డీఏ సర్కార్ని ఇబ్బంది పెట్టాయి, తమ సొంత ఎన్డీఏ సర్కారుకు సంబంధించిన చేతగానితనాన్ని, అసమర్థతని కూడా కిషన్ రెడ్డి గారు బయటపెట్టినట్టు అయింది.